ఇది నా వాక్యాంశంలోనికి వద్దాం. ఇది నా వాక్యాంశము అక్రమము. ఒక వాళ్ళతో చెప్పండి. అక్రమము. అక్రమము అంటే క్రమము లేకపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. సరైన విధానంలో లేకపోవడం, సరైన రీతిలో ఉండకపోవడం, ఉండవలసిన విధంగా ఉండకపోవడం, అనుకున్నట్లుగా నడవకపోవడం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు ఇదే కాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్లో అక్రమము చేయువారలాగా నా యొద్ద నుండి తొలగిపోవడం లేదు. ఎవరన్నా మాట? ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, అక్రమము చేయువారలాగా నా యొద్ద నుండి తొలగిపోవడం. అక్రమకారులు దేవుని దగ్గర నిలబడరు. ఎవరు నిలబడరు? అక్రమాలు చేసేవారు. అక్రమాలంటే ఏంటి అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని ఆజ్ఞలను పాటించకపోవడం, తెలిసిన దానిని చేయకపోవడం, మంచి చేయాలని తెలిసినా మంచి చేయకపోవడం అక్రమము. హాని చేయొద్దని తెలిసినా చెయ్యకపోవడం అక్రమము. ఏది అక్రమం? ఏదైతే మంచో, ఏది చెయ్యాలని తెలుసో. ఎంతమంది పిల్లలకు పాంకూర చేసి వంట చేసి పెడతారు? అమ్మా, ఎవరన్నా నిన్ను గుడ్డ అడిగితే ఎవరన్నా యేసు ప్రభువు వారు కదా, నీ కుమారుడు నిన్ను చేపను అడిగిన రాత్రినిచ్చున్నా ఇంకేమన్నాడు? అయ్యో చెప్పాలి కదా మీరు. చేపను అడిగితే పామునిచ్చున్నా, రొట్టెని అడిగితే మలపాన్ అంటారు. క్లారిటీ లేదు మీ దగ్గర. హల్లెలూయా. ఈ శోభం దేవుడా 2 శోభలు ఎందుకు ఇచ్చాడు? దేవుడు విశ్వాసం అన్నాడట. దేవుడు 2 శోభలు ఎందుకు ఇచ్చింది అనుకుంటాను? ఈ శోభలు తినాలని, ఈ శోభలు విడిచిపెట్టాలని. హల్లెలూయా. 2 శోభల బండి నువ్వు ఏమన్నా ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఇది వాక్య భాగంలో కొద్దాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి ఏం చేయాలట? బుద్ధి చెప్పుడు. ఎవరికి చెప్పాలి బుద్ధి? అక్రమముగా నడుచుకుని వారికి పౌలు గారు చెప్తున్నారు. తెస్సలోనికీ సంఘానికి రాస్తూ, ఈ లోకంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో ఏం జరుగుతుందంటే బైబిల్ చెప్తున్నది. మత్తయి సువార్త 24:12లో అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారెను. ఏమైందట? ఏం జరిగింది? మాట్లాడండి. ఏం జరిగిందట? అక్రమము విస్తరించాలి ఈ అంత్య దినాల్లో. ఎందుకని? వర్షాలు నిలబడుతున్నాయి, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, కరువులు ఎందుకు వస్తున్నాయి, అనావృష్టి ఎందుకు వస్తుంది, ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయి, మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి, అగత్యాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇదిగో దోచుకోబడుతున్నాయి. ఎందుకని? ఇవన్నీ కారణం ఏంటంటే ఈ లోకంలో అక్రమం విస్తరించాలి. ఏం జరిగిందట? అక్రమం. ఎక్కడ చూసిన అక్రమమే, ఎవరిలో చూసిన అక్రమమే. తల్లని లేదు, చెల్లని లేదు. వింటున్నారా? తోడబుట్టిన వారని, ఇంటి పక్క వారని, తెలిసిన వారని, నెలవైన వారని, అయిన వారని ఎవరికి కనపడక. ఎందుకు విషయాలు చెబుతున్నానంటే, ఎవరిలో చూసినా అక్రమం ఏమైపోయిందంటే విస్తరించారు. అక్రమం పెరిగిపోతున్నారు లోకంలో. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే అక్రమం విస్తరిస్తుందో అక్కడ ప్రేమ ఉండదో. ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, తల్లి కూతుళ్ళ మధ్య, తండ్రి కుమారుల మధ్య, ఇటున్నారా తోడబుట్టిన వాళ్ళ మధ్య ప్రేమ లేవు. ఎందుకో తెలుసా? అక్రమం, స్వార్థం వచ్చేది, పాపం వచ్చేది. ఎవరికి వారే ఎవరికి వారు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉండడం, ఎవరు అనుకూలంగా వాళ్ళు ఉండిపోవడం.
ఎవరు ఎలాగనుకుంటారా నడుచుకోవడం ప్రభుత్వ ప్రియులారా. ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తున్నాను, ప్రభుత్వ ప్రియులారా, అక్రమము విస్తరించిన చేత ఏమవుతుందట, అనేకుల్లో ప్రేమ చల్లారింది. హల్లెలూయా. ప్రేమ ఉంటే మోసం చేయాలనిపించదు, ప్రేమ ఉంటే కీడు చేయాలనిపించదు, ప్రేమ ఉంటే అందుకోసమే ప్రభుత్వ ప్రియులారా దీనికి సాదృశ్యంగా చెప్పడు ఉదాహరణ ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించేది చూస్తారు. యోహాను సువార్త 3:16 దేవుడు ఏం చేశాడట, లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును అనగా లోకములో ఉన్న మనుషులను ప్రేమించాడు కనుక ఆయన మానవులందరి కొరకు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. హల్లెలూయా. ప్రేమిస్తే ఏం చేస్తాం? ప్రేమిస్తే ఏం చేస్తాం? నటిస్తాం. ఇది మనకు తెలిసింది. యేసు ప్రభు దగ్గర నటన లేదు అమ్మా, యేసు ప్రభు దగ్గర నటన లేదు. ఆయన ప్రేమించాడు కనుక ప్రాణం పెట్టాడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగిన వానికంటే ఎక్కువైన స్నేహితులు ఎవరు లేరు బయట ఉంటారు అంటున్నారా? ఈరోజు నువ్వు భర్తను ప్రేమిస్తున్నా, ఈరోజు నీ పిల్లల్ని ప్రేమిస్తున్నా, కానీ వారు దేవుని మార్గంలో లేరనే చింత నీలో లేదు. అయ్యో వారు దేవుని మందిరంలో నిలబడట్లేదన్న ఆ దుఃఖము నేను కలగట్లేదు. చాలా మందిలో ప్రభునందు ప్రియులారా ఉండవలసిన దుఃఖము, ఉండవలసిన బాధ, ఉండవలసిన నొప్పి ఈరోజు క్రైస్తవులు లేదు. అంతే దినాలు ఏదో ఎంతమంది బాధపడగలుగుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేశారు విజయవాడ ఖమ్మం కొరకు చేశారు. అబద్ధాన్ని సంతోషం, కొంతమంది చెయ్యాలి. ఎక్కడో ఏమో జరిగితే నాకేం అనుకుంటా, నీలో ఉన్న మానవత్వం చనిపోయింది కదా. ఎంతో మంది ఆహారం లేక ఏమంటావు ఇండ్లన్నీ నీళ్ళతో నిండితే నీకు కొంచెం కూడా పేరు లేదే, నీకు బాధ కలగట్లా, నొప్పి అనిపించట్లా. బాజాతో చేత కూర్చొని టీవీ పెట్టుకొని అయ్యో పాపం ఎట్లా మునిగిపోతాను, పాపం అంటే పోయిందా? అయ్యా పాపం అంటే ఏమైనా పోయిందా నీ దగ్గర వచ్చి వాళ్ళ దగ్గరికి? ఎంతో మంది సేవకులు సాయం చేస్తున్నారు, ఎంతో మంది క్రైస్తవులు వెళ్ళి ఆ నీళ్ళలో వాళ్ళకి ఆహారం పెట్టారు, ఎంతో మంది ప్రాణాలు దొరుకుతున్నాయి, ఎంతో మంది వరదల్లో చనిపోతున్నారే, ఎంతో ఇల్లు నేలమట్టమైపోయాయి. నీకేమో కాకుండా ఎందుకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ నీ ఇంట్లో ఉన్న బాధని చూడట్లా. రక్షించబడిన వ్యక్తిని చూస్తే నీలో ఎంత వేదన ఉండాలి, ఎంత బాగుండాలి నీ జీవితంలో. ఈరోజు ఎంతమందికి ఉంది అవేదన దుఃఖం, అయ్యో అన్ని బాగానే ఉన్నాయి కానీ ప్రభువా నేను తెలుసుకోలేదే అనే నొప్పి ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా. ఎంతమందికి ఆ నొప్పి ఉంది, ఆ పేరు ఉంది, ఆ బాధను మీరు భరిస్తున్నారు. దేవుడు నీ బాధ చూస్తే నీ భర్తను రక్షించడం లెక్కదా దేవుడికి? నీ పేరు నీ దగ్గర ఉంటే ప్రభునందు ప్రియులారా నీ బాధను చూసే దురవస్థను చూసే దేవుడు కదా ఆయన. అతను దుఃఖపడితే అరణ్యంలో చూసిన దేవుడు కదా ఆయన. అంతమంది బాధ చూపెడుతున్నావు దేవుడు కదా. ఎట్లా ఉన్నా లేదా తింటాను, తింటాను, ఉంటాను, పోతాను, అట్లా కాదు తల్లి, అట్లా కాదు కదా. దేవుడు నిన్ను రక్షించి, దేవుడిని పిలుపునిచ్చాడు, దేవుడు నిన్ను రక్షించి ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి, నీ ద్వారా నీ బంధువులు రక్షించబడాలి, నీ ద్వారా నీ వీధి కొరకు నువ్వు ఆశీర్వాదంగా ప్రార్థన చేయాలని కదా. నీ వీధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ దగ్గరకు వచ్చి అనేకులు నీ ప్రార్థన సహాయం కోరాలని దేవుడు ఇష్టపడతాడు కదా. నేనే మన దగ్గరికి వచ్చిన వ్యక్తివి, నేనే దిక్కులా లేని దాని లెక్క లేదు. లోకంలో ఉన్న అందరికి అన్నీ తెలుసు, వాళ్ళు లోకాన్ని ఎత్తున్నారని నా దగ్గర దిగుతుంటారు. ఎవరి దగ్గరికి ఎవరు రావాలన్నా, ఎవరి దగ్గరికి ఎవరు రావాలన్నా ప్రభునందు ప్రియులారా ఈ లోకానికి వెలుగై ఉన్న, ఉప్పై ఉన్న మనం వెలగాల్సిన పని లేదా? ఎందుకనే విషయం చెప్తున్నానంటే ఇది అక్రమం ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వ్యక్తిలో కదా. నా ఓడు నీ కూడా లేదు. ఈరోజు
మనోళ్ళని లేదు ఈ రోజుల్లో. ఎవరినైనా మోసం చేయడానికి ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు, కాదుతున్నారు. ఎవరినైనా చెడగొట్టడానికి, ఎవరినైనా అమ్మా వింటున్నారా, కీడు చేయడానికి పాల్పడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అక్రమంగా నడుచుకున్న వారికి మీరు ఏం చేయాలన్నాడు? బుద్ధి చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పాలన్న బుద్ధి? ఈ లోకానికి మార్గదర్శకులు, ఈ లోకానికి దేవుణ్ణి పరిచయం చేయగలిగిన వాళ్ళు, ఈ లోకాన్ని సృజించిన వాడు, సృష్టికర్త, ఆయన ఆధారభూతుడు, ఆయన ద్వారానే లోకం కలిగాది. ఆయన లేకుండా లోకంలో ఏది కలగలేదని తెలిసిన నువ్వే కదా. ఒక కూలర్ వాడుతున్నామంటే అది మంచి కంపెనీ, 10 ఏళ్ళు అవుతుంది కొని, ఇంతవరకు ఖరాబ్ కాదంటే ఎక్కడ తెచ్చుకున్నావు ఆ కంపెనీ ఎలాంటిది అని చెప్పి నలుగురు తీసుకొచ్చి, మంచిదండి మా కూలర్, మా కుక్క పిల్ల మంచిది, ఇంకేంటిది మా బర్రెపడ్డ మంచిది, లోకంలో ఉన్నవన్నీ కూడా దేని ద్వారా నువ్వు మేలు పొందుతున్నావు అని చెప్పడానికి ఇష్టపడుతున్నావు. దాని గురించి పదే 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 ఏం చేస్తాం? మనం మాట్లాడుతాం. రక్షణ గురించి మాట్లాడుతున్నావా? మారు మనసు గురించి మాట్లాడుతున్నావా? పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నావా? చెడుతనం గురించి మాట్లాడుతున్నావా? ఈ లోకాలు నేనే, జగములు నేనే రాజున్నాడని చెప్తున్నావు ఎవరికైనా? హల్లెలూయా. ఆకాశమందు దేవుడున్నాడు, ఆయన నన్ను కన్నులారా చూస్తున్నాడు. ఎవరెవరుతున్నాయి అనగలుగుతున్నారు? ఎవరెక్కడ పోతే నాకు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు? మరొక సందర్భం ఎదురైంది. నేను క్యాన్ పట్టుకొని వాటర్కి వెళ్ళాను, ట్యాంక్ దగ్గరికి, వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాను. క్యాను నీళ్ళు పట్టేటప్పుడు వెళ్ళడానికి స్థలం అంతా చాలా గుంతతో ఉంది. అయితే నేను వెళ్ళేసరికి అక్కడ 2 చిన్నపిల్లలు ఉన్నారు, అన్నా చెల్లి. వాళ్ళు నీళ్ళ కోసం వచ్చారు, క్యాన్ పెట్టుకున్నారు, సైకిల్ పెట్టుకున్నారు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకంటే ముందు మరొక యవనస్తుడు నీళ్ళ కొరకు వచ్చారు. వచ్చిన వ్యక్తి, ఈ పిల్లలు ఈ బండి చక్కగా వాళ్ళకు దగ్గరికి పోయినప్పుడు ఆ పిల్లలు ఏం చేశారంటే, బురద ఉన్నా ఆ దారి మంచిగా లేకపోయినా బురదల్లో నుంచి అయినా వెళ్ళడానికి వాళ్ళు పక్కగా వెళ్తున్నారు. అయితే ఈ యవనస్తుడు వాళ్ళు చూసేమంటున్నానంటే, ఒరే నేను బండి తీయాలా, ఇట్లా ఊపిరాలకు తీస్తా అని అంటే, ఆ పిల్లాడు అనుకున్నాడు, ఇట్లా పక్క నుంచి బురద ఉన్నా పర్లేదు, నేను అట్లా వెలుగుతున్నాను కదా, సర్లే అన్న అవసరం లేదు ఇట్లా పోతానంటే, యవనస్తుడు అంటాడు, ఆయనకి ఎంత మగం అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? నీకు ఎంత మగం అని చెప్పి నేను అక్కడ ఉన్నా కనుక, బ్రదర్ చూసావా, అల్లుడు చూసావా వాళ్ళకి ఎంత మగం ఉందో పోరాడికి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నా చిన్నపిల్లలు పట్టుకుని మగమనడి బయట తప్పు కదా. వాళ్ళు చిన్నపిల్లలు అట్లా వెళ్ళగలుగుతాము, బురదున్నా పర్లేదు అనుకున్నాడు, వెళ్తున్నాడు. ఎందుకని అంతలా మాట్లాడావంటే వాళ్ళ ముఖం వాడింది. చెప్తాను వినండి తమ్ముడు పిల్లలు. ఇంతకుముందు గతంలో వాటర్ ప్లాంట్ కొత్తగా పడినప్పుడు క్యాన్లన్నీ వరుసగా పెట్టేది. క్యాన్లన్నీ ఎప్పుడో పొద్దుగా వెళ్ళిపోయి మనుషులందరూ ఏం చేసేవారు? క్యాన్లన్నీ వరుసగా పెట్టి నిలబడేది. ఒక్కొక్కరి సీరియల్ వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకొని వచ్చారు. ప్లాంట్ ప్రారంభం. 2 యవనస్తులు మనోళ్ళే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, క్యాన్లు పెట్టిన వ్యక్తులు ఇంటికి వేస్తామని వెళ్ళిపోతే ఈ క్యాన్ల నుంచి జంప్ వేస్తున్నారు. లేని వాళ్ళని క్యాన్లు ఏం చేస్తారు? జంప్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే నేను చూశాను, ఏదా కాసేపు లేట్ అవుతుంది, దానికోసం ఎందుకు అలా వెళ్తున్నారు? దాటేసి లేనున్న క్యాన్లు ఎందుకేమి ఉన్నోళ్ళంతా ఏం చేస్తున్నారు? అందుకు వెళ్ళిపోతుంది. అట్లా ఏం చేస్తున్నారు? 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పట్టుకొని వెళ్తాకంటే వాళ్ళిద్దరు నాతో గొడవకు వచ్చారు. మనోళ్ళే, వ్యవస్థలే గొడవకు వచ్చి నువ్వు మనోని నాకు సపోర్ట్ చేయాలి కానీ కాదని చెప్తావా అని నన్ను కొట్టడానికి వచ్చారు. అక్కడ అనిల్ బాబు కూడా ఉన్నాడు. అక్కడ వాళ్ళని ఏమనలేదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మతో చెప్పారు, ఇట్లా గొడవ చేస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ నన్ను వాళ్ళని ఓపెన్ చేశారు. అన్న ఎలాంటి అని వాళ్ళు చెప్తూ వాళ్ళు చాలా వాళ్ళని ఓపెన్ చేసిన తర్వాత కొద్ది రోజులు నేను ఇక్కడ వాళ్ళు అన్న ప్లేస్లో అన్న నమస్తే చెప్పుకునే పరిస్థితి వచ్చేది.
సరే, ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రభునందు ప్రియులారా, మన ముందు కనపడే దాని కోసం మనం స్పందించకపోతే దేవుడు నిన్ను బట్టి నొచ్చుకుంటాడా? నొచ్చుకోడా? కన్న పిల్లలు నీ ముందు అగ్నిలో పడిపోతున్నప్పుడు నీ వెనపడని అయితమా అనుకుంటారు. ఎంతమంది అనుకుంటారు కదా? అవా కింద పడిపోతుంటే, దెబ్బ తాగుతుంటే, రక్తం వెళ్తుంటే బాబా చెదాకింద రక్తం మంచిది అంటారు. ఎవరన్నా ఏ తల్లి అని అంటారా? ఎవరన్నా అనగలుగుతారా? మనంతమంది బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే, రక్షణ పొందలేని వారిగా ఉంటే నీకేమన్నా నొప్పి కలుగుతుందా? ఎందుకు ఈ మాటలు ఇదే కాదు జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్రమం లోకంలో విస్తరిస్తుంది కదా. అమ్మాయిల మీద అగత్యాలు, మానభంగాలు, ఎంతో మంది అమ్మాయిలు దినదినం ఎంతో మందిని కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. అలా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి చంపేస్తున్నారా? అయినా తగ్గడం లేదు. ఎందుకని? అమ్మాయిల మీద అగత్యాలు చేసిన వారిని చంపేస్తున్నారా లేదా? చంపేశారా లేదా? తెలుసా తెలియదా? చంపేస్తున్నారు. అయినా భయం ఉంటుందా? రాలేదు భయం. చంపేస్తారని తెలిసిన ఆవిడ అంటున్నాడు, మొన్న చంపి నేనే చేసిన అంటున్నాడు. ఎంత ఈజీగా మాట్లాడుతున్నాడు. చూడండి, క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే, ఏమవసరం కానీ ఏం జరిగితే నాకేంటి, ఆయన గుడికి రాకపోతే నాకేంటి, ఆయన ప్రార్థన చేయకపోతే నాకేంటి, ఆయన ఆరోగ్యం లేకపోతే నాకేంటి, ఆయన మంచి లేకపోతే నాకేంటి. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఉదయకాలం ప్రభు సన్నిధిని ప్రేమించిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అక్రమము చేయి వారిని చూసి మీరు ఏం చేయాలట? నడుచుకుని వారిని చూసి మనకి చెప్తే ముఖం చిన్నదైపోయింది. ముఖ తెలుసా? అల్లుడు నాకు సపోర్ట్ చేస్తాడని వాడు చెప్పాడు. ఏమని? ఫోన్ ఇవ్వలేదు, నువ్వు అండవుగా వాడు ఇవ్వలేదు కదా అంటారేమనుకున్నాను. నేను ఎందుకంటే నువ్వు చిన్న పిల్లలు పట్టుకుని అంతేసి మాట అంటే నేను ఎట్లా దాన్ని సమర్థిస్తాను? తప్పు కదా అన్నది. ఇట్లా చెప్పేవారు లేరు లోకంలో, ఇలా మాట్లాడేవారు లేరు. ఎవరేమన్నా అంతే, ఎక్కడి పాట అక్కడ, ఏ రోజు పాడి కాట. అందుకనే అక్రమం విస్తరిస్తుంది లోకంలో, అందుకనే చెడుతనం పెరిగిపోతుంది. ఎవడైనా నీ ముందు అక్రమంగా నడుచుకుంటున్నాడా? అలా జరగొద్దని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? మన ఉత్తమ కార్యక్రమంలో కదా, భూస్థాపన కార్యక్రమంలో వ్యక్తి పాట పాడించాడు, కోపం చేశాడు. ఎవడైతే నాకేంటి, ఎంత గొప్పలైతే నాకేంటి, దేవుని ముందు గొప్ప కాదు కదా, సేవకుల ముందు గొప్ప కాదు కదా, నువ్వు ఎవరైతే నాకేంటి, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాడు. నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పోయిన అనుకుంటాను నా మీద. ఎందుకంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. నాతో ఎన్నోసార్లు మాట్లాడారు, నన్ను మందలించారు. నా మాట వినడం లేకుంటారు. సరే, ఇప్పుడు ఏమనుకున్నాం ప్రభుత్వం, మనం దేవుని కొరకు పనిచేయడానుకున్నాం. మనం నడిపించేది దేవుడు, మనల్ని సృజించేది దేవుడు. అందుకోసమే చదువుకున్నాం త్వరగా. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ఏం చేయాలట? చూడండి, అక్రమంగా నడుచుకున్న వాళ్ళని చూసి అమ్మో అయ్యే వాళ్ళు విన్నారు, వాళ్ళు అంతే. మరి ఎవరు చెప్పాలి వాళ్ళకి? వాడు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటూ పోతే ఎవరు చెప్పాలి? మరి ఒరే దేవుడు ఉన్నాడుగా, భగవంతుని చూసి దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఎవరైతే అని అడిగాడు కదా. ఈ లోకంలో చెడుగా బ్రతికే వాడిని చూసి క్రైస్తవుడు ఎదిరించకపోతే, మాట్లాడకపోతే ఎవరు చెప్తారు? మరి ఎవరు చెప్తారు? మరి సమాజానికి ఏమవుతుంది? ఈ రోజుల్లో అక్రమాలు చేసే వాళ్ళతో చేతులు కలిపేవారు కోడి మంది. ఒకరిని చెడగొడదామని చెప్తేనట వానితో పాటు ఏకమయ్యే వాళ్ళు ఇంకా చాలా మంది అయిపోతున్నారు. ఒకరిని కుటుంబాన్ని కూల్చేద్దామంటే, ఒకరిని పగబడదామంటే నాకు ప్రియులారా వాటిని మాట్లాడుకుంటూ టైం అవుతుంది. అక్రమంగా నడుచుకొని వారి బుద్ధి చెప్తుంది, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచుని, బలహీనులకు చూడండి. తెస్సలోనిక సంఘంతో పౌలు గారు చెప్తున్నారు, బుద్ధి చెప్పాలి మీరే. ఏ సంఘంతో అంటున్నాడు? తెస్సలోనికలో ఉన్న సంఘంతో. అక్రమం చేసే వారికి ఏం చేయాలా? నీ కళ్ళ ముందు నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా. ఆయన గత ద్రోకుడి కొద్దో చెప్పారు,
మా పిల్లలు నేను కొనిచ్చిన పెన్నులు కాక, నేను కొనిచ్చిన పుస్తకాలు కాక వేరే కనపడితే ఆ ఎవరి ఎక్కడి అని అడుగుతారు. మన మీటింగ్ పోతే నాకు బుక్, నాకు పెన్ను ఇచ్చారు. స్కూల్కి పోయించినాక నా బిడ్డ బుక్ పెన్ను ఇచ్చి ఇది ఎక్కడికి అడుగుతుంది. నన్ను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లల, మన ఇంట్లో ఏం జరుగుతుందో మనం పట్టించుకోకపోతే కదా ఆ దోషం మన మీదకి వస్తుంది కదా. ఎంతమంది తెలుసా? మన ఇంట్లో జరిగేది మనం పట్టించుకోకపోతే ఆ దోషము, ఆ కీడు, ఆ పాపంలో మనం పాలివారమే. బైబిల్ చెప్తుంది తప్పు చేసిన వారిని వింటున్నారా సమర్థిస్తేనట ఆ తప్పులో మనం కూడా చేయగలిగిన వాళ్ళం ఉంటారు. బైబిల్ చెప్తున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఇంకేం చేయమంటున్నాడు? ధైర్యం చెందిన వారు సంఘాల్లో, కుటుంబంలో ఎంతోమంది కదా ఇప్పుడు ఖమ్మం ఇటుక వాళ్ళు ధైర్యం చెడ్డారు. ఎంతోమంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు, భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు, భార్యలను కోల్పోయిన భర్తలు ఉన్నారు కదా. ధైర్యపరచాలి. మనం అంత దూరం వెళ్ళలేదు. మన ఇంటి పుట్టుకోవాలన్న మనం ఇస్తున్నామా? మనకు నెలవైన వారిని ఆదరించగలుగుతున్నామా? ప్రభువుని తెలుసుకోండి, ప్రభు గొప్పవాడు ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఏం చేయమంటున్నాడు? బలహీనులకు ధైర్యం చెందిన వారి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుడు. ఎవడును ఎవరైనా కీడుకి ఏం చేయదట? ప్రతి కీడు చేయక ఏం చేయాలట? ప్రతి కీడు ఎవరికైనా చూసుకోవాలి. కీడు చేసిన వాళ్ళని మేమంటే ఇష్టం లేదు వాళ్ళకు, మేమంటే పడదు వాళ్ళకని వాళ్ళని పగదించుకోదు. పగలు అస్సలు పెట్టుకోద్దమ్మా. పగలు మంచిది కాదు. జాగ్రత్త. ఇది వాక్యం వింటున్నప్పుడు ఈ సౌండ్ భర్త మీద పగ, భార్య మీద పగ, పిల్లల మీద పగ, తోడి కోడళ్ళ మీద పగ, అత్తమామల మీద పగ, కోడళ్ళ మీద పగ, రకరకాల పగలు ఉంటాయి. పగలు పెట్టుకోరు. ఎందుకంటే ఆ ద్వేషము, ఆ పగ మనల్ని క్రూరత్వం తీసుకెళ్తారు, మనల్ని చెడిపోయేటట్లు చేస్తారు. అది పగ తీర్చుకునేటట్లుగా తయారవుతారు. కనుక ప్రభువు పాదాలు పట్టుకుని ఏడ్చి ప్రార్థన చేసి దేవుని చేతికి అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడు అంటే అన్ని వేళలు కదా, ఆల్ టైమ్స్, అన్ని టైం ఏం చేయాలి? మేలు చేయాలా? అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి ఎవరి ఏడలట? మన దగ్గరతోనైనా, తెలిసినతోనైనా, ఇంటి పక్కలతోనైనా, ఎవరితోనట? అందరూ ఏడల. మనుషులందరూ అంటే ఎవరు వస్తారు? మధ్యలో వస్తారు, చెట్లు వస్తారు, మన వంటి బడలు వస్తారు. అందరి ఏడల. క్రైస్తవునికి పగ అన్నట్టు ఉండదు. హల్లెలూయా. వాళ్ళంటే నాకు పడదు, గిట్టదు అని ఉండదు. ఎవరికి? క్రైస్తవులకు ఉండదు. ఏదో గుర్తు చేస్తుంది. ఎవరికి కూడా వాళ్ళంటే నాకు గిట్టదు అని మాట రావద్దు. అది వచ్చినప్పుడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. నీలో దేవుడు లేడు. లోకంలో ఉన్న వారిలో అట్లుంటుంది, కానీ దేవుడు అన్న వాళ్ళు అలా ఉండకూడదు. అందుకోసమే చూడండి ఇంకేమంటున్నాడమ్మా? మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటే ఎల్లప్పుడూ సంతోషము, ఎడతెగక ఏం చేయాలట? ఎడతెగక అంటే ప్రభునందు ప్రియులారా, వర్షకాలం తుఫాన్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ముసురు దినమున కురుసు వర్షం ఎలాంటిదో అంటే గయ్యాలి అయిన భార్య సరే అది కాకుండా మనం చెప్పుకోవచ్చు. ముసురు దినమున ముసురు ఎట్లా పడుతుందట? ఎప్పటికీ
ప్రభునందు ప్రియులారా, అంటే ఎడతెగక అంటే ఆగిపోకుండా అని అర్థం. హల్లెలూయా. ఆపకుండా ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. ఎప్పుడూ ప్రార్థన చేయాలి. ఎప్పుడు బాగానే ఎప్పుడు ప్రార్థనే. అది కొంతమంది అని చాలా మంది నన్ను ఉన్నారు, అసహించుకున్నారు. ఎప్పుడు చూసిన ప్రార్థన, ఇదే లోకం. ఏ లోకం అంటారు? ప్రార్థనే లోకం. హల్లెలూయా. ఏ లోకం ఉండాలి మరి? ముచ్చట లోకం ఉండాలా? పంచాయతీ పెట్టే లోకం ఉండాలా? కొంపలు కూర్చే లోకం ఉండాలా? ఏముండాలి? ఏ లోకం ఉండాలి మరి? హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఏం చేయాలంటే ఎడతెగక, ఎవరి జీవితంలోనైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో వాళ్ళ కుటుంబాల అభివృద్ధిలోకి వస్తాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంటారు. ఎప్పటికొకలాగా ఉంటారు, పిల్లలు ఒకలాగా ఉంటారు, భర్త ఒకలాగా ఉంటాడు, భార్య ఒకలాగా ఉంటాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు మారుతాయి, జీవితాలు మారుతాయి. వాళ్ళని చూసిన వాళ్ళు మారిపోతుంటారు, వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడు ఒకలాగా ఉండదు. మనం బొమ్మల్లా ఎక్కడేసిన బొమ్మల్లా ఉండదు. సంవత్సరానికి ఎంత డెవలప్ అయ్యామంటే మనం చెప్తావా ఏదండి? దేవుడు రక్షణ పొందుతున్నాం. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం ఏం పొందుతున్నావు చెప్పంటే ఎలా చెప్తారు? ఇక్కడ ఏ సంవత్సరంలో ఏమేమి పొందుకున్నా, ఏమేమి చూసామంటే ఎవరు చెప్తారు? ఉన్నారా ఎవరు చెప్పగలుగుతారా? ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంకేమన్నాడు? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో అయ్యా దేవుని చిత్తం నా పట్ల ఏం చెప్తలేదు. మిషన్ కుట్టాలా వద్దా? కూలి పోవాలా వద్దా? వ్యాపారం పెట్టాలా వద్దా? ఇల్లు పనులు చేయాలా వద్దా? ఇల్లు స్టార్ట్ చేయాలా వద్దా? పెళ్లి చేయాలా వద్దా? ఏం చెప్తలేడంటే ఏం చెప్పడు. నువ్వు అడిగితే చెప్పడానికి లేడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం క్రమముగా పద్ధతిగా దేవులను ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో వాళ్ళు ఏం చేసినా దేవుని చిత్తం అన్నీ జరుగుతాయి వాళ్ళ జీవితాలు. అందుకు అనుకుంటారు చాలా మంది ఏంటంటే దేవుని చిత్తం నా బయలుపరచలేడే, నేనేం చేయాలో చెప్తలేడే. నీ క్రమాన్ని మార్చుకోకుండా, అక్రమాన్ని విడవకుండా, చెడుతనాన్ని విడవకుండా, మేలు చేయకుండా, మంచి లేకుండా ఏ పని చేసినా వర్తిల్లు 10 వ్యాపారాలు పెట్టు అని తుస్సు, 100 పనులు చేయి తుస్సే. ఎందుకో తెలుసా? అయ్యా దేవుని చిత్తం లేదు. కాదు, దేవునికి అనుకూలంగా ఉంటే దేవుని చిత్తం ఏంటో ఆ వైపు దిశగాను నడిపించబడతావు. ఏ పని చేసినా వర్తిల్లుతావు. హల్లెలూయా. హల్లెలూయా. అది చిన్నదైనా పెద్దదైనా కొద్దిదైనా ఏదైనా నువ్వు దేవునితో ఉండి ఏ పని ప్రారంభించిన పని వర్ధిల్లుతావు, సఫలమవుతారు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఎవరినాడు దేవుని చిత్తం ఆత్మనార్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి దేని పరీక్షించి? సమస్తమైన దాన్ని పరీక్షించాలి. పరీక్ష లేదే ఉంది. రమ్మన్నావు కదా, పోయి తిన్నాము వచ్చాము. పరీక్షించాల్సిన అవసరం లేదా? అవా రమ్మంటే పోతావా? ఎవరు రమ్మంటే వాళ్ళు పోతావు? మరి ఎవరు రమ్మంటే వాళ్ళు పోతే మరి దవాఖానలో బిత్తది పో వారు దవాఖాన నుండి రమ్మని ఎవరు పోయే తెలంగాణ ఒక్కటే మోషన్స్ నడవతలేదు, కూసోతలేదు, భయం, నిద్ర పడతలేదు. ఎవరు వచ్చి ఇద్దరు పక్కకున్నారు. మరి ఎవరు రమ్మంటే వాళ్ళు పోతే వాళ్ళు రారా? వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళ దగ్గర పోతారా? సమస్తమైన దానిని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. అన్ని చూడాలా, అన్ని పరీక్షించు. నీకు అవసరం వచ్చేది ముట్టుకోవాలి. ఏం పెట్టావు? పుణ్యానికి అయ్యగారి దగ్గర నీళ్ళ పట్ల కాదు నాది, నేను తాగుతా. ఓకేనా? నన్ను అడిగితాను, నాకు సరిపోవాలి కదా. దానికంటే చెప్తాను, నేను చెప్తాను. ఏదైనా వస్తువు బంగారం పైసలు పెట్టినాను ఇంకే ఉంటుంది. ఇంకే మా మేలైన సమస్తమైన దాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. మేలైన దాన్ని కోరుకోవాలి, మంచిదాన్ని కోరుకోవాలి, యోగ్యమైన దాన్ని కోరుకోవాలి, ఎప్పుడు చూసినా అనుకూలమైన దాన్ని కోరుకోవాలి. నీకు
మంచి చేసేది, మేలు చేసేది, క్షేమాన్ని ఇచ్చేదాన్ని చీర పట్టుకోవాలి. దాన్నే చేపట్టుడి అంటున్నాను, దాన్నే పట్టుకోవాలి. హల్లెలూయా. ఎక్కడికి పోతే నువ్వు డిస్టర్బ్ కావో, ఎక్కడికి పోతే నీకు శోధన రావు, అక్కడికే పోవాలి. అయిన దానికి కాదు దానికి పోయి శోధన తెచ్చుకోదు, చేపట్టుకోదు, ఇంటిదాకా తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నాక వాడు పోనంటాడు, పోతాడు, అవుతావు పోతాడా? నువ్వు పోయి 2 రోజులు వాడు ఇంటివి తింటివి ఒత్తివి వాడింటికి వచ్చే మళ్ళీ 2 రోజులు నేను 2 రోజులు ఉండొద్దు అని అంటాడు, అనడా? అయ్యో దేవా, మీ దగ్గర న్యాయం కానీ లేదా? వాడు కంప్లైంట్ చెప్తాడు, నేను ఎందుకు వచ్చిందయ్యా? మొన్న వాళ్ళు వచ్చి వారం రోజులు మా ఇంటికాడ ఉంటాయి కదా, నేను వచ్చినా. వాళ్ళ బట్టలు మనం కట్టుకుంటాం, ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఏం చెప్పదు. ప్రభుత్వం ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ప్రభుత్వం ఏ సహోదరి, ఏ సహోదరులారా, ఇది చూడండి, అందుకోసం చెప్తున్నారు, పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి ప్రతి విధమైన కీడులకు, దేనికి? ప్రతి విధమైన కీడు చెడుతనానికి మనం దూరంగా ఉండాలి. ఎక్కడైతే నీకు అయిష్టమైంది, దేవునికి వ్యతిరేకమైంది అంటున్నారా, ఎవరైతే కీడు చేయడానికి పరిగెడుతున్నారో మనం దూరంగా ఉండాలి. వాళ్ళతో చేతులు కలపొద్దు, వాళ్ళ దగ్గర నిలబడద్దు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? ఒక సందర్భం జ్ఞాపకం చేసి నేను ముగింపులను తీసుకొస్తాను. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. దేవుడు వాక్యం చదువుతున్నాను, చదువు. 12వ అధ్యాయం 1 సమూయేలు 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు చదువు 2 సమూయేలు కావున యెహోవా నాతాను ప్రవక్తను దావీదు యొద్దకు పంపి అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండేవి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు కలిగి ఉండేను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక్క చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. వాడు దానిని పెంచుకొని చూడగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తెచ్చు, వాడు గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనచ్చు, వానికి కుమార్తె వలె ఉండేది. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలను గాని గొడ్లను గాని దేవుని ముట్టనుగా ఆ పరిశుద్ధిని, ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేసింది. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతో నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. హల్లెలూయా. ఈ సందర్భం గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. నాతాను ప్రవక్త రాజు అయిన దావీదు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తున్నాడు, ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు ఇలా చెప్తున్నాడు, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుల దగ్గర అనేక గొర్రెలు, మేకలు, మందలు చాలా ఉన్నాయి. దరిద్రుల దగ్గర మాత్రం ఒకటే ఆడగొర్రె ఉన్నది. వాడు దాన్ని ఏం చేస్తున్నాడంటే, పిల్లలతో పాటు సమానంగా తన చేతి ముద్దలు నిలబెడుతూ పిల్లల్లో ఒక పిల్లగా ఆ గొర్రె పిల్లలు కాదుకుంటూ వాటితోనే పడుకుంటారు కదా. ఎవరితోని? ఆ దరిద్రులతో పడుకుంటారు. అయితే ఈ ధనవంతుని ఇంటికి ఒక సుట్టపొడు వచ్చాడు. మార్గస్థుడైన సుట్టపొడు వచ్చాడు. ఈ సుట్టపొడు వచ్చేటప్పుడంట ఇప్పుడు ఏం చేయాలి? సుట్టపొడంతా కోని పోయాలి కదా. అప్పుడు గొర్రెలు ఉన్నాయి, రాదు కాబట్టి కోని కొత్త ఎట్లుంటుంది అని చెప్పి ఓ మేక పిల్లలో గొర్రె పిల్లలో వేయాలి అని ఆ గొర్రె పిల్లలు ఒకటి కోద్దామంటే మార్గస్థుడు వచ్చినప్పుడు చూసాడు ఏంటంటే, దరిద్రుని దగ్గర ఉన్న గొర్రె పిల్ల బాగుంది. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల కావాలి, దాన్ని వండి పెట్టాలని చెప్పి అంటే దావీదు ఏం చేశాడంటే, ఆ మార్గస్థుని కొరకు ఆ దరిద్రుని దగ్గర ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి ఏం చేశాడు? కోసి వండి ఆయత్తం చేశాడంటే వండి పెట్టేశాడు. శుభ్రంగా తిన్నాడు. మార్గస్థుడు ఏమైంది, ఏం జరిగింది మనకు తెలియదు. తర్వాత ఏం జరిగిందంటే, దావీదుకు కోపం వచ్చాడు. ఈ స్టోరీ చెప్పగానే ఆ దరిద్రుడికి ఒకటే గొర్రె పిల్ల అంటున్నావు కదా,
ఈ ధనవంతుని దగ్గర బోరెలు ఉన్నాయి, ఐశ్వర్యవంతుని దగ్గర అది ఎట్లా వింటాడు? ఆ కార్యం చేసిన వాడు ఎవడో ఆడ ఎన్ని రావాలా? మరణ పాత్రలో చచ్చిపోవాలి అంతే అని రాజు ఆజ్ఞయించాడు. జరిగింది ఏంటో తెలుస్తాను. ఏం జరిగిందమ్మా? వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవల్లని నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడు ఉండేవే. హల్లెలూయా. దావీదు అక్రమం చేశాడు. ఏం అక్రమం చేశాడు? ఏం తప్పినా చాలా ఉన్నాయి తప్పుదాలు. ఇప్పుడు మాట్లాడు, అక్కడే చెప్తాను ఒక సందర్భం. దావీదు అక్రమం చేశాడు. అప్పటికి దావీదుకు ఒక్క భార్య కాదు అమ్మా, ఒక్క భార్య కాదు, 3 4 ఉన్నారు. పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఒకరోజు 11వ అధ్యాయం ఉంటుంది స్టూడెంట్. ఒకరోజు వసంత కాలంలో ఆయన మధ్యాహ్నం పూట యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో సైనికులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. యుద్ధం జరుగుతున్నప్పుడట యుద్ధం గురించి విచారించి అక్కడ ఎట్లున్నారు, ఎవరున్నారు, యుద్ధం చేస్తున్నారా, జరుగుతున్నారా, ఎవరు చనిపోతున్నారు, ఎవరు మంచిగా తెలుసుకోవాలా వద్దావా? పనిపైన మంచిగా ఉన్నాడా లేదా ప్రార్థన చేస్తేనే కదా ఆపద రాకుండేది. పోయేటోడు పోని నేను తింటా, టీ పెట్టుకుంటా అంటే కుదరదు. మనం క్రైస్తవులం. దావీదునే దేవుడు ఓర్చుకోవాలా. అక్రమం చేస్తే ఎన్నో తల్లి పెడతాడు, వదిలిపెట్టాడమ్మా. జరిగిందేంటో తెలుసా? ఈ దావీదు మధ్యాహ్నం పూట యుద్ధం జరుగుతుంది, సైనికులు వెళ్ళారు. దాని గురించి విచారణ చేయాలి, తెలుసుకోవాలి. యుద్ధం ఎట్లుంది, బాగా జరుగుతుందా, సైనికులు ఎంతమంది వచ్చారు, శత్రువులు ఎంతమంది చనిపోయారు, మనవులు ఎంతమంది చనిపోయారు అని అడగాలి, తెలుసుకోవాలా? అవన్నీ శుభ్రంగా తిన్నట్టు పడుతున్నాం. సాయంత్రం 5 అయ్యాక లేచిందా? సాయంత్రం 5 అయ్యాక లేచి అప్పటికైనా ఫోన్ చేసి మరి వర్తమానం ఎవరిలో దూతను పంపి ఏముందిరా ఎట్లుంది కానీ యుద్ధం జరుగుతుందా అని అడగవలసిన దావీదు ఆ పక్కకు పెట్టేసి లేచిపోయి మిద్ద మీద పోయాడట. ఎక్కడికి పోయాడప్పుడు? రాజు నగరి మిద్ద మీద 2 అంతస్తులు 3 అంతస్తులు చూసినట్టు ఆ రాజనగరి మిద్ద మీదకి ఎక్కి చక్కర్లు కొడతాను, తిరుగుతాడు. తిన్నదని కాదు కదా, అడుగుతున్నాడుగా, మళ్ళీ సాయంత్రం తినాలి కదా, ఏం చేస్తున్నాడు? మిద్దె మీద అటు ఇటు తిరుగుతుంటాడట. బత్షెబా ఆ పేరు తగ్గట్టుగా అందంగా ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. భర్త పేరు ఊరియా. మన తల్లి యూరియా కాదు, ఊరియా అమ్మ అంటున్నారు. ఈ ఊరియా యుద్ధంకి వెళ్ళాడు. భార్య ఏమో బత్షెబ ఎటున్నదో పైకప్పు లేదు, ఏం చేసి పరద కట్టుకొని చుట్టూ పరద కట్టుకొని బాత్రూంలో సాయంత్రం స్నానం చేస్తుంది. ఈయన మిద్ద మీద నుండట దేవా ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారు అని రోజు ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఏం చెప్తాడు? చక్కర్లు కొట్టుకుంటా కింద చూస్తుంది. కింద ఎవరు ఆడుకుంటాను, ఎవరు వెళ్ళిపోతాను, ఎప్పుడు కింద చూసి అలవాట్లేదు దావీదుకు. ఎందుకంటే నేను కొండల తట్టు కనులు ఎత్తుతున్నాను, నాకు సహాయం వచ్చినాను అడి చూస్తున్నాడు. దరిద్రంగా క్షణం వారు కూర్చొని ఏం చేసి అంటారు మన భాష, అందుకే నీ తెలుగులో చెప్తున్నాను. కూర్చొని కిందకు చూస్తానట స్నానం చేస్తున్న బత్షెబ కనపడ్డారు. ఆమె చాలా అందంగా ఉన్నది. 11వ అధ్యాయం చదువుకోండి. అయితే ఆమెను పనివాడిని పంపి, ఎవరామె, ఆ ఇల్లు ఎవరిది అంటే, అయ్యా మన దగ్గర పనిచేసే ఊరి ఉన్నాడు కదా, వాళ్ళ భార్య, పిల్లలు కాలేదు ఇంక అప్పటికా. ఆమెను తెప్పించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడని పైన చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమెతో వ్యభిచారం చేసిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా? పాపం మనల్ని పట్టుకుంటాడు కదా. అక్రమం చేసే వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు తప్పించుకోరమ్మా. అతిక్రమములను దాచిపెట్టువాడు ఏనాడో తెలుసా మీ అందరికి? అతిక్రమ చెడుతనాలు, మనం చేసే పాపాలు ఎంత కప్పుకొచ్చిన ఆగా ఎవరికెత్తుతా ఎన్నడో ఉన్నాడు, బయటపడితే ఎన్నడో ఉన్నాడు. చెవులో మాట్లాడుకునే, మిత్రుల మీద మాట్లాడుకునే రోజు వస్తుంది. బయట చెప్తున్నా, మీరు చెవులో గుస మాట్లాడ ఒకరోజు మిత్తల మీదకి ఎక్కి చెప్పే రోజు వస్తాయి చెప్పి బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా.
జరిగింది ఏంటంటే, ఏం జరిగింది అక్కడ? తెప్పించుకున్నాడు, విచారం చేస్తాడు, ఇంటికి తోలేడు. పోయిందా వెళ్ళిపోయిన తర్వాత వారానికో 10 రోజులకో నెలకో ఆమె ఏమైందంటే నెల తప్పిందని సమాచారం దావికి చెప్పేది. అయ్యా నేను ప్రెగ్నెంట్ అంటే నేనేం చేయాలి నాకు తెలియదు అన్నాడు దావి. అదేంటయ్యా అట్లా అంటావు? నా భర్త 7 నెలల రోజుల దగ్గర నుంచి యుద్ధంలో ఉన్నాడు కదా, ఆయన తెలిస్తే నన్ను ఏమంటాడు అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చిక్కులో పడ్డానని చెప్పి ఊరియాను పిలిపించి, అర్థం కావడం కోసం శ్లోకంతో చెప్తున్నాను. ఊరియాను పిలిపించి ఆయనను ఏమంటాడంటే, పిలిపించి బాబు నువ్వు యుద్ధం చేసి చాలు, నెల రోజులు అవుతుంది కదా నువ్వు పోయి, ఇప్పుడు యుద్ధం అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపో, నీ భార్యతో సుఖంగా ఉండు, తిను, చాలా రోజులు తినక ఎండకు మానం తెలిసి అక్కడే ఉంటున్నావు, ఇంటికి వెళ్ళిపో, నీ భార్య దగ్గర ఉన్నా చెప్తే నేనేం చేస్తాను తెలుసా? పంపిస్తే రాజనగిరి దాటొచ్చి బయటనే కూర్చొని నా అన్నదమ్ములు, నా తోడబుట్టిన వాళ్ళు, మా వాళ్ళందరూ యుద్ధంలో ఉంటే నేనంటే ఎక్కడికి పోవాలట? ఇంటికి పోమంటున్నాడు రాజా. రాజుకేమైంది? రాజు మాట వినాలి కదా అని ఈయనకి ఇష్టం లేక ఎక్కడున్నాడు? ఈ రాజనగరి గవిలో కూర్చొని అక్కడే పడుతున్నాడట. ఇంతలో పనివాడు వచ్చాయా, నేను నిన్న ఊరియని పంపించాను కదా, ఇంటికి వాడు పోలే, ఇక్కడనే ఉన్నాడు, మన గవినవతలు ఉన్నాడు, ఇంటికి పోలేదయ్యా. అవునా? ఈ నింద ఎన్నటికైనా నా మీదకి వస్తుంది అని చెప్పి వీడి ఇంటికి పోలేదని ఏం చేయాలా? ఒక లెటర్ రాశాడు. మోపుగా యుద్ధం జరిగే కాడ, ఏ యుద్ధం? బలంగా ఎక్కడ యుద్ధం జరుగుతుందో అక్కడ యూరియాను ముందు పెట్టు, ఆడక్కడ చచ్చిపోతాడు అని ఏం చేశాడు? ఒక సైన్యాధిపతికి పేపర్ రాసిస్తే, ఈ పేపర్ను చదవచ్చు, ఊరియకు రాదని కాదు, రాజు ఇచ్చింది కనుక మనమైతే లెటర్ వచ్చింది అనుకో, చెప్పినట్టు చెప్పి చూసినట్టు ఇద్దాం వాళ్ళు అని చూస్తాం. మనం తెలియకపోదు, మనకు అలవాటు అది. ఇది అయ్యగారులో కూర్చుని లెటర్ అంటే అయితే మా అమ్మాయి అంటేనే చూస్తేవి తింటేవి. ఒకడు చర్చి కాడ విడిచిపెట్టి ఎత్తుకపోతుండే, ఏంటి అడగకుండా అనుకుంటాను, ఆ దేవుడేనా ఏమవుతుంది అంటాడు, వాడు కానూరు సలహా ఉన్నది. ఏం చెప్పాలి మనకి? నేను అవి గట్ల మన అలవాట్లు అన్ని కసోటి అన్నట్టు. ఎసోటి యోవాబు అయితే వింటున్నది, ఆ ఊరియా తనతోనే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ పట్టుకుపోయి సైన్యాధిపతికి ఇస్తే చూసి బాధపడ్డాడు. ఊరియాను తప్పించమని చెప్పి లెటర్ రాసి పంపితే ఈయన దీన్ని ఓపెన్ చేస్తే తప్పించుకుంటోడేమో. రాజా ఆజ్ఞకు విధేయుడయ్యాడు. ప్రాణం మీదకి వచ్చిన విధేయత ఎంత గొప్పదో చూడండి. హల్లెలూయా. ఒక దోషమే వ్యభిచారం చేశాడు, ఇదే దోషం అంటే ఇంకేం చేస్తున్నాడు? భర్తను యుద్ధంలో ముందు పెట్టాడు, చనిపోయాడు. చనిపోగానే రాజుకు సమాచారం వచ్చింది. 10 రోజులు ఉన్నాడు, దినాలు అయిపోయినాక బత్షెబను ఇంటికి తీసుకురమ్మన్నట్టు తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు 5వ ఆమె. ఈయన కడపలు పుట్టిన ఆయన సొలొమోను రాజు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా దేవుడు చూసుకుంటూకుంటాడా? నేను ఎంతనో కొర్రు దాచుకొని అవ్వయ్యేవాడు వాడేం పని చేస్తాడా? ఎవరికి ఏం పని రాదు, వాడు బతుకుతాడుగా, వాడి తిండిదండగా ఏమో బతాడు. పోయి ఉన్నోళ్ళు అష్టోడు కానీ మాతో ఏం పని చేయాలి. వీళ్ళే వేడుకులే పక్క మంచిది, వీళ్ళే బలవంతులు, వానికి ఏం తెలియదు. జమాయకు 140 అన్నారు వాని గురించి. అమ్మాయి సమాజం కూడా ఏం చెప్పలేదు వాని గురించి. కానీ దేవుడు గొర్రెలు రాష్ట్రంలో ఎక్కడ తీసుకొచ్చాడు? గొర్రెల దొడ్డిలో నుండి విడిపించి పెట్టాడు, సింహాసనం కూర్చోడు. ఎంత కృతజ్ఞత ఉండాలా? ఎప్పుడో చచ్చిపోవాల్సిన నేను ఇంతవరకు కాపాడి నేను సజీవ లెక్కలో ఉంచి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, అత్యున్నతి ఇచ్చి, సమాధానం ఇచ్చి, నెమ్మదినిచ్చి ఎంత కృతజ్ఞత ఉండాలి? ఒకటైపోయా, రెండైపోయా. దేవుడు ఉంటాడా? నాతాను ప్రవక్త తెల్లారి సరిగ్గా వచ్చాడు. దేవుడు పోయి మాట్లాడమని ఇప్పుడు ఏం చెప్పాడు? అయ్యా, ఒక ధనవంతునికి 2 కోట్లు ఉన్నాయి, పేదోనికి 1 గొర్రె ఉంది. ఇంత జరిగింది ఏం చేయకపోతే వాడిని ఏం చేయమన్నాడు? ఆడు తక్షణం చచ్చిపోవాలి, అసంటోడు ఉండొద్దు అన్నాడు. నీకేమన్నాడు? ఒక్కదాన్ని 4 వేధించాలి. అక్రమము విడిచిపెట్టదు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. జరిగిందేంటో తెలుసా? అక్రమంగా నడుచుకున్న దావీదు జీవితంలో ఆ కడుపులో పడ్డ పిండం ఉన్నదే, పోయిన వారు చెప్పారు. ఆ పిండం కొరకే పుట్టినాక 7 రోజులు ఆడ కదలలే, మెదలలే, కైలం పడ్డాడు, రోగిగా పుట్టాడు. తప్పు చేస్తే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే
అమ్మా వికలాంగులు ఉంటారా మరి, కందులేలు ఉంటారా మరి? అక్రమం దేవుని దృష్టికి చెడుతనం, మంచిది కాదు. ఏమైపోయి కైలా పడ్డాడు, రోగి పుట్టాడు, 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, కన్నీరు దాచాడు, బ్రతికించయ్యా బాగుంది. నో, దేవుడు విడిచిపెట్టలే దోషాన్ని, పాపాన్ని. చనిపోయాడు ఆ కుమారుడు. తర్వాత 5 కుమారులను అన్నాడు, అందులో సొలొమోను ఒకడు, దాసయ్యాడు. ఇదంతా తదితరం. అక్రమం చేసిన దావీదును దేవుడు విడిచిపెట్టలే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సమాజంలో జరుగుతున్న అక్రమాలకు కారణం. అందుకోసమే తెస్సలోనికల పత్రికతో దేవుడు అంటున్నాడు, ఆ సంఘంతో మీరు అక్రమం వచ్చే వారికి ఏం చేయాలి? మీరు ఎప్పుడే ఏమనుకుంటారు? నేను చెప్తాను, నో, ఎవరు ఏమనుకుంటారు? ఒకరోజు సత్యం తెలుసుకుంటారు, ఒకరోజు దేవుని తెలుసుకుంటారు, ఒకరోజు నువ్వు చెప్పిన మాటే నా జీవితంలో జరిగింది అంటారు. అందుకోసమే ప్రభువుకు ప్రియ సహోదరి సహోదరులా, నమ్మకం వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అక్రమము లోకములో విస్తరించింది కనుక ఇదిగో